టీడీపీ నాయకుడు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రథమ కుమార్తె ఏవి జాహ్నవి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీనియర్ టీడీపీ నాయకుడు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రథమ పుత్రిక ఏవి జాహ్నవి జన్మదిన వేడుకలు ఆలగడ్డ పట్టణంలోని ప్రశాంతి రూరల్ డెవలప్మెంట్ నిరాశ్రయుల వసతి గృహంలో ఏవి హెల్ప్ లైన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వాహకురాలు శిరోమణి చేతుల మీదుగా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వసతి గృహంలోని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఏవి హెల్ప్ లైన్ సంస్థ నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఏవి జాహ్నవి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని వసతి గృహం నిర్వాహకులు ప్రార్థించారు. కార్యక్రమంలో ఏవి హెల్ప్ లైన్ సభ్యులు పాల్గొన్నారు. మరి మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏవి సుబ్బారెడ్డి గారి కుమార్తె ప్రథమ పుత్రిక మరి జాహ్నవి రెడ్డి మరి గారి బర్త్డే సందర్భంగా మరి మన వ్యక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు భోజనాలే కాకుండా ఉదయకాలం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి జాహ్నవి గారు మరి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి భగవంతుడు మంచి ఆరోగ్యాలు దయచేయాలని మరి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఏవి సుబ్బారెడ్డి గారి కుటుంబం అంతటిని మరి ఆ భగవంతుడు చల్లని దీవెనలు ఉంచాలని మరి ఆ దేవుని మరి ఆ భగవంతుడు చల్లని దీవెనలు ఉండాలని మా తరపున మా రుతుల తరపున మరి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.